Thank you. Thank you for coming to the press meet, the first press meet of Saakini Daakini. ఈ రోజు ఇవాళ నేను లోపలికి ఎంటర్ అవ్వగానే రామానాయుడు థియేటర్లోకి మా లిపిక ఒక మాట అంది. ఇది ఫస్ట్ ప్రెస్ మీట్ అండి, ముగ్గురు అమ్మాయిలు స్టేజ్ మీద ఉంటున్నారు, ఇద్దరు అమ్మాయిలు దీన్ని ఆర్గనైజ్ చేశారు, అఫ్ కోర్స్ ముగ్గురు అమ్మాయిలు ఇంక్లూడింగ్ తేజు అంది. ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ యాక్చువల్గా. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ బిగినింగ్ టు ఎక్స్ప్లెయిన్ Saakini Daakini. And today I have two women with me, Nivetha and Regina, who made this film happen. And I know in the next 30 minutes మీకు సినిమా గురించి తెలుస్తుంది, సినిమాలో ఏంటి అన్నది తెలుస్తుంది, సినిమాలో వాళ్ళ రోల్ గురించి తెలుస్తుంది. కానీ దానికి ముందు యాజ్ ఏ ప్రొడ్యూసర్గా అండ్ విత్ ద బ్లెస్సింగ్ ఆఫ్ సురేష్ బాబు వీ గాట్ ఎ ఛాన్స్ టు మేక్ దిస్ ఫిలిం. ఏ సినిమా అన్నా చెయ్యాలి అంటే నాకు ఎప్పుడు 3 చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనిపిస్తాయి, ఎలిమెంట్స్. ఫస్ట్ ఒక కథ, దాని కథానాయకులు, అదే ఆ కథని మనం ఎందుకు చేస్తున్నాము అన్న ఒక ఇన్స్పిరేషన్. సో ఈ కథలో ఏంటంటే ఒక ఇద్దరు ఫీమేల్ ట్రైనీ కాప్స్, వాళ్ళు దే కమ్ అక్రాస్ ఏ క్రైమ్, దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు అన్నది కథ. ఆ కథ మాకు ఫస్ట్ నుంచి బాగా నచ్చేసింది. సో వీ వర్ వెరీ క్లియర్ అబౌట్ దాట్. కానీ ఈ కథ ఒరిజినల్గా హీరో బేస్డ్ కథ అయితే దీన్ని హీరోయిన్ బేస్డ్ చేద్దామన్న దాంట్లో థర్డ్ పాయింట్ అంటే ఈ కథలో ఉన్న ఒక మెయిన్ ఎలిమెంట్ చాలా ఇంపార్టెంట్. మీ అందరిలో ఎంతమందికి ఆడపిల్లలు ఉన్నారు? 1 2. ఎస్, మీ అందరి జీవితాల్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా, కరెక్ట్? అందరు తలకాయలు ఊపుతున్నారు. యాక్చువల్గా ఈ ప్రపంచంలోకి ఒక బిడ్డ పుట్టినప్పుడు, ఒక ఆడపిల్ల పుట్టినప్పుడు ఆ అమ్మాయి యొక్క మొదటి రోల్ ఒక కూతురు, ఒకళ్ళ కూతురు కింద పుడుతుంది. అలాంటి ఒక కూతుర్ని పక్కన పెట్టుకుని ఈ రోజుల్లో కొన్ని సినిమాలు మనం చూడలేకపోతున్నాం. కానీ ఈ సినిమాలో అలాంటి కూతురు పక్కన ఉన్నప్పుడు మీకు చాలా గర్వంగా అనిపిస్తుంది. కూతురు పుట్టగానే లక్ష్మి పుట్టేసింది, మన ఇంటికి లక్ష్మి వచ్చింది అన్న ఒక బర్డెన్ పెడతాం అమ్మాయి మీద. కానీ ఈ సినిమాలో నా కూతురు పుట్టిందంటే నాకు ఒక దుర్గ పుట్టింది అనిపిస్తుంది. ఇంకా మా నివేదితం ఇచ్చే పంచులు, మా రెజీనం ఇచ్చే కిక్కులు అయితే ఇంక వేరే లెవెల్లో ఉంటాయి. So before I speak any further, I just want to thank all of you for taking time to come here today and listen to and see what we have to show you. I like to now before I hand over to Nivetha, I like to play our teaser and see the teaser, and then we'll go to the next one. On September 16th, not this Friday, but the Friday after that. So, yeah. Okay, Gada? Okay. So now I like to give the mic to Shalini, Akka Saakini, Nivetha Thomas. Andariki namaskaram. First of all, thank you so much. Na gurtundi last time ikkada nenu unchundi for Brochevarevarura's press meet. Appude naaku Suresh sir tho kuda పరిచయం first time. అక్కడి నుంచి తెలియకుండా ప్లాన్ చేయకుండా ఐ థింక్ మన మధ్యలో ఒక జర్నీ ఒకటి స్టార్ట్ అయింది. బ్రోచేవారెవరు ఆ టైంలో నేను సురేష్ సార్ ఇక్కడ ఒక ప్రివ్యూ షో జరిగిన తర్వాత బయట వచ్చి నేను అటు చూశాను, సార్ ఇటు చూసారు, అండ్ దెన్ వీ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ ద ఫిల్మ్ అనమాట. యూ హ్యాడ్ అ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ టు సే. అండ్ అప్పటికి ఐ న్యూ దట్ సురేష్ ప్రొడక్షన్స్ వాజ్ బ్యాకింగ్ అప్ అ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ which were unique, which were different, and nenu sure okay na. So O Baby chusin tarvata naaku ardhamaindi that Suresh Productions and Guru Films iddaru kalisi O Baby chesaru anedi. And naaku ee film lo avakasam raagane first thing nenu notice chesindi entante nenu inni samvatsarallo ఒక ఆఫీస్కి డిస్కషన్కి వెళ్తున్నప్పుడు అక్కడ 3 అమ్మాయిలు 1 అబ్బాయి కూర్చున్నారు. అండ్ ఐ ఫౌండ్ దట్ ఇంక్లూడింగ్ సునీత మ్యామ్, అండ్ దెర్ వాజ్ సంయుక్త, సునీత మ్యామ్, అండ్ దెర్ వాజ్ హిమాంక్. నాకు ఐ ఫెల్ట్ క్వైట్ కాన్ఫిడెంట్ దట్ మనం ఇది బాగా చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది ఆ రోజు. మనకి రీమేక్ చేస్తున్నప్పుడు స్ట్రక్చర్ అయితే మనకి ఈజీగా దొరుకుతుంది, అక్కడ నుంచి ఆ ఎసెన్స్ మనం పట్టుకోవచ్చు. కానీ
ఒక ఫిల్మ్ చూసేటప్పుడు మీరు చూడ్డానికి థియేటర్కి వచ్చి కూర్చున్న తర్వాత అది రీమేక్ అనే ఆ ఒక థాట్ అది పోవాలి మైండ్ నుంచి. మీరు అది ఒక ఒరిజినల్ ఫిల్మ్ లాగే చూస్తారు కాబట్టి ఇంకా కేర్ పెట్టి వీ హ్యాడ్ టు మేక్ షూర్ దట్ సాకిని డాకిని హ్యాస్ అ సోల్ ఫర్ ఇట్ సెల్ఫ్. అండ్ దాని వెనకాల ఉన్న ప్రయత్నం ఈ రోజు కూడా జరుగుతూనే ఉంది. వీఆర్ ట్రయింగ్ టు మేక్ ఈ టీజర్కి వచ్చిన రెస్పాన్స్ నేను నిజంగా నమ్మలేకపోయాను. బికాస్ యునానిమస్లీ ఇంత బాగా అప్రిషియేట్ చేస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ లెవెల్లో ఉంటుందని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ ఇంకా బాగా రావాలి, ఈ బజ్ అలాగే ఉండాలి. అండ్ తెలుగు ఆడియన్స్ గురించి స్పెషల్గా ఇది ఒకటి చెప్పాలి, దట్ దే హ్యావ్ బిన్ వెరీ 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 కైండ్ ఇన్ సపోర్టింగ్ యునీక్ ఎఫర్ట్స్ ఆల్ ద టైమ్. అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఈ జెండర్ ఆ విషయమే లేదు. కథ బాగుంది, చూడ్డానికి భలే ఉంది, ఇది కొత్తగా ఉంది అని డబ్బులు పెట్టి వెళ్తారు. సో వీ వాంటెడ్ టు మేక్ షూర్ దట్ దిస్ ఫిల్మ్ ఇస్ వర్తీ ఆఫ్ దర్ టైమ్, మనీ. సో ఈ కాలంలో లైక్ చాలా మూవీస్ వస్తున్నాయి, ఒక్కొక్క వీక్లో మనకి స్లాట్ దొరకడం అంత డిఫికల్ట్ అయిపోతుంది. సో we've taken extra care that this film is worthy of your time. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు ఇక్కడ వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఇక్కడే అందరినీ ఒక్క ప్లేస్లో కలవడం అయితే ఇక్కడే దొరుకుతుంది. సో సారీ ఇట్ టుక్ సో మచ్ టైమ్, బట్ మీకు అందరికీ నచ్చిందా ద టీజర్? ఓకే, ఐ థింక్ నేను థీమ్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. థీమ్ సాంగ్, ఓకే. సో ఫస్ట్ మనకి సాకిని డాకిని అని థీమ్ సాంగ్ ఒకటి రిలీజ్ అయిందనమాట. సో ఆ సాంగ్ మనకి లైక్ McCleary ద మ్యూజిక్ డైరెక్టర్, ప్రాబబ్లీ ఫస్ట్ షెడ్యూల్ మేము షూట్ చేస్తున్నప్పటి నుంచి ఆ పాట మా చేతిలో ఉంది. సో సుధీర్ సార్ అది ప్లే చేస్తూ ఉంటారనమాట సెట్లో. తెలియకుండా శాలిని దామిని మధ్యలో ఉన్న అంటే అస్సలు పడదనమాట మూవీలో ఫస్ట్ కొన్ని ఫర్ ఫ్యూ మినిట్స్. సో ఆ సాంగ్ వినగానే కొంచెం నాకు కూడా సెట్ అయిపోయింది తెలియకుండా, దట్ ఓకే ఈ పిచ్లో ఉండాలన్నమాట మేమిద్దరు మధ్యలో ఉన్న రిలేషన్షిప్ కానీ ఆ గొడవ కానీ కెమిస్ట్రీ అని. సో ఆ పాటలో మీరు ఫిల్మ్ చూసేటప్పుడు కూడా దేర్ ఇస్ అన్ ఎక్స్టెన్షన్ ఫర్ దాట్ సాంగ్, అక్కడ కలిసిపోదాం అనమాట. సో ఆ సాంగ్ ఎంత ఇంపార్టెంట్ మన ఫిల్మ్కి అలా కుదిరిందంటే అది ఒక సాంగ్లా చూడకుండా ఒక థీమ్లా అయిపోయింది. సో ఇట్స్ లైక్ అ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫర్ నా మనసులో నేను ఆ అమ్మాయిని తిట్టాలంటే ఎలాంటి లిరిక్స్ యూజ్ చేస్తానో దానికోసం నేను డబ్బులు పెట్టి ఒక లిరిసిస్ట్ని పిలిచి, అన్నయ్య ఇది రాసి నాకు ఇవ్వండి, నేను ఆ అమ్మాయి ముందు వెళ్ళి ఇది పాడాలి, అలా రాసి ఇచ్చినట్టుంది ఆ సాంగ్ మాత్రం. బికాస్ మీరు చూస్తే మొత్తం లైక్ నిజంగా నా మనసులో ఏముందో నా మనసులో కాదు శాలిని మనసులో ఏముందో అది అలా బయట చెప్పినట్టే అనిపిస్తుంది. తగ్గేదే లేదు ఇంకా, నీతోనుంటే టైం బొక్క, చూసిస్తా రాపక్క, ఇలా ఉంటుందన్నమాట. అది ఒక ట్యూన్లో రాగానే ఇట్ బికేమ్ ది ఎసెన్స్ ఆఫ్ వాట్ సాకిని డాకిని స్టూడ్ ఫర్. సో ఆ పాట టీజర్ వచ్చిన తర్వాత, ఆ పాట లిరికల్ వీడియో వచ్చిన తర్వాత ఎక్కువ ఎక్సైట్ అయింది నా తమ్ముడే, ఎందుకంటే ఆ మనసులో కూడా ఇవన్నీ ఉంది అనుకుంటున్నా. అది విన్న తర్వాత వాజ్ లైక్ ఓకే టైం బక్క అంటే ఏంటి కుక్కీ అని అడిగేవాళ్ళు. ఐఎమ్ లైక్ ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని లైక్ విత్ ఎక్స్పీరియన్సెస్ బిట్వీన్ హిమ్ అండ్ మీ. సో ఇట్ ఈస్ క్వైట్ లైక్ అ సిబ్లింగ్ వార్ఫేర్ ఆర్ లైక్ లైక్ అ క్యూట్ ఫన్, ఈ ఇరిటేటింగ్ రిలేషన్షిప్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి ఒక సాంగ్. అండ్ అది మా ఫిల్మ్కి ఇంత పెద్ద ప్లస్ అయింది అండ్ దానికి కూడా రెస్పాన్స్ భలే వచ్చింది. బట్ మూవీలో మీరు చూసిన తర్వాత ఐ థింక్ మీకు ఇంకా నచ్చుతుంది అనుకుంటున్నాను. September 16th థియేటర్లో మీరు చూస్తారు మేము ఎంత కొట్టుకుంటున్నాం అనేది. సో Regina, all of you. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ టుడే. చాలా యాక్చువల్లీ నేను ఇంత ఎక్సైటెడ్గా ఉన్నా మీ చూడడానికి నాకు తెలియదు. యాక్చువల్లీ ఐఎమ్ సో గ్లాడ్ టు సీ ఆల్ ఆఫ్ యూ ఆల్ హియర్ టుడే. మాకు సపోర్ట్ చేసి ఇట్ ఫీల్స్ రియలీ గుడ్ అండి. ఇట్ ఫీల్స్ గుడ్ టు బీ బ్యాక్ హియర్. సాకిని దాకిని ఇది ఒక కొరియన్ ఫిల్మ్ రీమేక్. నా ఫస్ట్ తెలుగు ఫిల్మ్ కూడా ఒక రీమేక్లోనే మొదలైంది, SMS. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు బీ బ్యాక్ టు టాక్ అబౌట్ దిస్ ఫిల్మ్, ఎందుకంటే ఇది నాకు ఒక మైల్ స్టోన్ నా కెరియర్లో. ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు చాలామంది అడిగారు, ఇది కొత్త ఫిల్మ్ లాగా ఉందండి, కొత్త ఇది ప్రయత్నం అని.
ఇది ఒక ప్రాపర్ పక్కా కమర్షియల్ ఫిల్మ్ అండి. కొత్తది ఏమంటే జస్ట్ వీ హ్యావ్ 2 హీరోయిన్స్ ఇన్ ద ఫిల్మ్, అందుకే చాలా మందికి చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇట్ ఈస్ న్యూ, ఎస్, బట్ ఇట్ ఇస్ నాట్ డిఫరెంట్. మా ఫిల్మ్లో సాకిని దాకినీలో యాజ్ మచ్ as we have action, comedy, we also have something that we would like to tell the society about. ఇవాళ ఉన్న ప్రాబ్లమ్స్, సోషల్ ఇష్యూస్, కొంచెం సోషల్ అవేర్నెస్ కూడా తీసుకొని వస్తున్నాం మంచి ప్యాకేజ్లో. యుల్ బీ లాఫింగ్, యుల్ బీ క్రయింగ్, యుల్ బీ డాన్సింగ్, యుల్ ఆల్సో గెట్ యాంగ్రీ అలాంగ్ విత్ అస్. I'd like to thank Suresh Productions and Guru Films for coming to us with this kind of a film. మా మీద నమ్మకం పెట్టి ఇలాంటి ఫిల్మ్ తీయడానికి ఇట్ మీన్స్ అ లాట్, ఎస్పెషలీ ఇన్ టుడేస్ డే అండ్ ఏజ్ where everyone wants to do something different. I have to thank Sudheer Garu and Richard for giving us beautiful dialogues and visuals in the film. Saakini Daakini wouldn't be complete without the both of them. And now coming to Kadile Kadile, that's our not our theme song, but it is our theme song. It's the rage song. ఇప్పుడు లైక్ ఐ సెడ్, మూవీలో ఉన్న సోషల్ ఇష్యూస్ బయట తీసుకొచ్చి we're making an awareness about these things. How would women react to other women getting hurt or, you know, alanti going through certain issues, facing certain issues in this world? Chala chusam where we see the guy coming and saving the damsel in distress ani chala chusam memo. Kani what if women go to help women? Ala చూడలేదు మేము. And that is what Kadale Kadale is. If a woman stands up for women and with maybe the rage or the anger of, say, Kali Ma or Durga Ma, there's no one that can stand in her way. And the song and that entire bit just brings out all of this that we feel. And naku aa namakam undi, when the women are sitting in the theater and watching it, వాళ్ళు అందరూ cheer చేస్తారని నాకు ఆ నమ్మకం ఉంది. So I think I've said, and I have to thank all the women who worked on this film, because it's not been an easy task, and also all the men, వాళ్ళు సపోర్ట్ చేయడానికి కూడా it's not an easy task, because you're living in a day and age where people always, we're living in a patriarchal society. Chala mandi a word use chestune unnaru. I've heard it a million times over the last 3 days. Promote chesi a word everyone uses. Meer andru mee phone silent lo pettara press meet ku vachetappudu? No, I'm just seriously asking, 3 times ayindi. Anyway, so coming to this, I will now, let's watch Kadile Kadile and you'll understand what I mean. Thank you. I think it's going to be people's gym song also. Koncham rage to నాకు goosebumps కూడా వచ్చింది చూసేటప్పుడు. We saw only a little bit of the song. ఇవాళ నేను కూడా ఫుల్ గా చూస్తున్నాను. September 16th రిలీజ్ అవుతుంది సాకిని దాకిని, మీరు ఫుల్ గా చూడొచ్చు. I'll hand it over to Sunitha garu now. I think we have to hand it over to you guys now. మేడం డైరెక్టర్ గారు, మీరు ప్రొడ్యూసర్, సారీ, ఆల్రెడీ అన్ని కొరియన్ సినిమాలు తీస్తున్నారు ఏంది మీరు? అందులో ఓ బేబీ తర్వాత మళ్ళీ ఇదే కాదు, ఇంకా కొన్ని కూడా లైన్ అప్ అయి ఉన్నాయి. అంటే కథాపరంగా మనం ఒక రకమైన స్పేస్లో ఉన్నామండి. ఇప్పుడు తీసుకున్న కథల్లో తీసుకుంటే, ఇప్పుడు ఇఫ్ యూ గో ఫార్వర్డ్ అండ్ సీ, మనం వెనక్కి వెళ్ళి చూస్తే లాస్ట్ 1 yearలో కానీ 2 yearsలో కానీ 5 yearsలో కానీ, నాకు కొరియన్ సినిమా జర్నీ 2016లో స్టార్ట్ అయింది. అప్పుడు నేను చాలామంది అడిగేవాళ్ళు, కొత్తగా ఎక్కడుంది కదా అని చెప్పాను. అడాప్టేషన్ అనేది అంత ఈజీ కూడా కాదు. ఒక కథ ఒక కల్చర్ నుంచి ఒక ఎమోషనల్ తీసుకున్నప్పుడు, ఆ ఎమోషన్ని తీసుకుని కల్చరల్ ఫ్యాబ్రిక్ని యాడ్ చేయడం అనేది ఇట్స్ ఎ జర్నీ. నేను ప్రతి కథలోనూ ఆ కొత్తదనం చూస్తా. ఈ కథని మన తెలుగు వాళ్ళకి ఎలా కొత్తగా ప్రెజెంట్ చేయొచ్చు. బికాజ్ ఒక రకంగా చెప్పాలి అంటే, మనం కథలు రాసే ఒక జర్నీలో నా ఫీలింగ్ ఇది. బికాజ్ నేను ఫిలిమ్స్ చదువుకున్నాను, ఇక్కడ 20 years నుంచి చేస్తున్నాను.
మనం కథ రాసే వాళ్ళకి ఎక్కువ ఫ్రీడమ్ని ఇవ్వలేదండి. వాళ్ళని ఒక రకంగా ఒక పరిధిలో చుట్టేశాం. అందుకని మనం ప్రపంచం అంతా ఒక ఊరు అయిపోతుంది, ఒక విలేజ్ అయిపోతుంది. ఇట్లాంటి సమయంలో మనం ఒక హాలీవుడ్లో కూర్చుని కానీ, ఒక లండన్లో కూర్చుని కానీ, యూరోప్లో కూర్చుని ఒక తెలుగు సినిమా చూడాలి అంటే, నేను మిమ్మల్ని అడిగితే మీరు ఒక 5 చెప్పగలరా లాస్ట్ 5 ఇయర్స్లో? అదే మలయాళంకి వెళ్తే వేరుగా ఉంటుంది, తమిళ్కి వెళ్తే ఒక కొత్తదనం ఉంటుంది, బెంగాలీకి వెళ్తే ఒక రకమైన డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. తెలుగు పరంగా కథ రాసే ఒక రచయితకి ఆ ఫ్రీడమ్ని మనం ఇస్తే వాళ్ళు చాలా గొప్పగా రాస్తారని నా ఫీలింగ్. యాక్చువల్గా ఈ కథ మాకు రాసింది అక్షయ్ స్క్రీన్ ప్లే చేశారు. వెరీ యంగ్ అయ్యి, అతనికి 17 ఏళ్ళప్పుడు ఇంట్లోంచి యాక్చువల్గా పారిపోయాడు సినిమా అంటే ఇష్టం ఉండి. అలాంటి ఒక వ్యక్తి ఇక్కడ ఎంతోమంది పెద్ద రచయితలతో కలిసి నేర్చుకుని కథ అంటే ఏంటి అని చెప్పని ప్రతి లెవెల్లోనూ వాళ్ళిద్దరితో ఎంతో క్లోజ్గా వర్క్ చేసి అతనిదంటూ ఒక శైలి చేసుకున్నాడు. ఇది అతనికి ఫస్ట్ క్రెడిట్ యాజ్ ఎ స్క్రీన్ ప్లే రైటర్. అంటే రచయితలకి ఫ్రీడమ్ ఇవ్వట్లేదు అంటున్నారు, ఎవరు హీరోలు ఇవ్వట్లేదా, డైరెక్టర్లు ఇవ్వట్లేదా? ఎందుకు సార్, అది వేరే యాంగిల్ అన్నమాట కదా ఇప్పుడు. ఫస్ట్ క్వశ్చన్ మీరు చెప్పలేదు కదా. అది చాలా లాంగ్ కాన్వర్సేషన్, మీకు టైం ఉన్నప్పుడు చక్కగా మాట్లాడండి. వకీల్ సాబ్ తర్వాత మగువ ఈ టైపు కూడా ఈ సంఘ కదిలే మహిళ అనేది మగువ అని వచ్చింది. అది ఆ టైప్లో ఉంది. అది మీకు చెప్పినప్పుడు అసలు మీ ఇద్దరు ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్? అంటే ఈ ఫిల్మ్ ఇలాగే ఉండబోతుంది అనేది ఇప్పుడు ఈ పాటలో మగువాగానే వచ్చింది. ఇది ఒక మన ఐగిరి నందిని శ్లోకం ఉంది కదా, ఆ ట్యూన్ బేస్లో అంటే వీళ్ళిద్దరూ ఆ సిచ్యువేషన్లో బై ద టైమ్ దే రీచ్ ఆ సినారియో వాళ్ళ మనసులో ఏం వాళ్ళు కొట్టడానికి అంత దారుణంగా కొట్టడానికి కారణం ఏంటి అనేది ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ పాట అవసరంగా ఉంది. సో ఈ పాట కోసం లేదంటే ఇది ఇప్పుడు మేము లైక్ ఇట్స్ ఉమెన్ ఫిల్మ్ అలా అని మేము లైక్ వీఆర్ నాట్ ట్రైంగ్ టు ప్రొజెక్ట్ ఇట్ లైక్ దాట్. ఇది రెజీనా చెప్పినట్టు 2 అమ్మాయిలు ఉన్నారు అండ్ వీఆర్ లీడింగ్ ద ఫిల్మ్. ఒక మల్టీ స్టారర్ మేల్ కాస్ట్ లాగా వీఆర్ 2 ఫీమేల్ లీడ్ ప్రొటాగనిస్ట్ హూ లీడింగ్ ద ఫిల్మ్ అంతే. బట్ మీరు ఫిల్మ్ చూస్తే ఇట్స్ లైక్ దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ కామెడీ, దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ డ్రామా, అ లాట్ ఆఫ్ అంటే నాకు నచ్చిన ఒక హీరో ఒక 100 మందిని కొడుతున్నప్పుడు నేను అరుస్తా, విసిలేస్తా. సో అలాగే ఇఫ్ మీరందరూ మా క్యారెక్టర్స్కి కనెక్ట్ అయ్యారంటే ఆ ఎక్స్పీరియన్సే ఉంటుంది థియేటర్లో. అండ్ అది వస్తే నా తరపున లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇందాక మీరు టీచ్ చేస్తున్న రూమ్లో ఉన్నప్పుడు అల్మరా తీయగానే చాక్లెట్లు రకరకాల వేస్ట్ అని పెట్టారు కదా, ఇంట్లో కూడా ఇలా పిల్లల సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఉన్నప్పుడు ఇలా టీచ్ సందర్భాలు ఉన్నాయా? నా తమ్ముడికి నేను ఏమి ఇవ్వను, నేనే తినేస్తా. ఆ తిండి పిచ్చి అనేది శాలినికి నాకు ఉన్న క్యారెక్టర్. అది ఎక్కడో అంటే నాకు ఈ కొరియన్ ఫిల్మ్లో చేసే హీరో పాక్ సోజూన్ నాకు చాలా ఇష్టం. నేను ఈ ఫిల్మ్ యాక్చువల్లీ నాకు ఇది మనం తెలుగులో చేయబోతున్నామని తెలిసిన తర్వాతే నేను మిడ్ నైట్ రన్నర్స్ కూడా చూడడం. అప్పుడు నేను అనుకున్నా ఇదేంటిది, నాకు తెలియకుండా నన్ను ఎవరో చూసి నా స్టోరీని ఇక్కడ ఒక క్యారెక్టర్గా మార్చి స్క్రీన్లో పెట్టినట్టు ఉందే అని అనుకునే ముందు దే సెడ్ ఈ క్యారెక్టర్ మీరు ప్లే చేస్తారు. ఐ వాజ్ లైక్ ఎస్, దీనికి ప్రిపరేషన్ ఏమీ అవసరం లేదబ్బా, కొంచెం తెలంగాణ డైలెక్ట్ మాత్రం బాగా నేర్చుకొని నేను నాలాగా కూడా అక్కడ ఉంటే చాలు అనుకున్నా. బట్ అదే జరిగిందనమాట. యా, నేను ఎప్పుడూ ఫుడీనే అండి. నేను చిన్నప్పుడు కూడా ఇలాగే ఉన్నాను, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. అది అసలు మారదు. నా రిలేషన్షిప్ విత్ ఫుడ్ హెస్ బిన్ ద మోస్ట్ కన్సిస్టెంట్. అది అసలు బ్రేకప్ అయ్యేదే కాదు. లేదండి, అంటే we all love food కదా. మనం ఎప్పుడెప్పుడు లైక్ when we are upset, when we sometimes more than we lean on people, మనం we lean on food for comfort, correct, emotional distress or whatever అవన్నీ ఉన్నప్పుడు. సో హ్యాపీనెస్ కూడా. కానీ ఈ ఫిల్మ్లో అయితే లైక్ కొంచెం అంటే తిండి పిచ్చి అంటారు కదా, అది కొంచెం ఏమై దట్స్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ హర్. అది మొత్తం అయితే ఆ మూవీలో ఆ అమ్మాయి అది కాదు. దెర్స్ అ లాట్ మోర్ టు శాలిని. అంటే శాలిని లాంటి ఒక ఫ్రెండ్ నాకు కావాలి అనే థాట్తోనే నేను సాకిని డాకిని ఫిల్మ్ లాస్ట్ డే షూట్ అప్పుడు నేను అనుకున్నా. బికాజ్ అలాంటి అమ్మాయిలు నాకైతే లేదండి, అలాంటి ఒక ఫ్రెండ్ నాకు కావాలని ఉంది. బట్ తిండి పిచ్చి అదే కొంచెం ఎక్కువ, నాది కొంచెం తక్కువే.
So, yeah. So I want to talk about the action part. Regina, Shurvir Chesaru, and then you have some action scenes there. How was it for you to do the action in this film? It is a lot of physical thing. It's also a lot of expression in terms of the way you express. So me ketla undindi doing those action scenes. I think this must be the first time for you. So both of you, if you could tell. వెల్ నన్ను చూస్తే అందరూ ఏమో యాక్షన్ చేయాలి అని చెప్తారు యాక్చువల్లీ ఆఫ్ లేట్ ఐ బిన్ గెటింగ్ అ లాట్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ ఆఫర్స్. నాకు చాలా ఇష్టం అండి. నా ఫస్ట్ మూవీ నుంచే నేను చెప్తూనే ఉన్నా, ఆల్ ద ఫైట్ మాస్టర్స్ వాళ్ళ హీరోస్కి ఇస్తారు కదా, అప్పుడు నేను చెప్తా, మాస్టర్ నాకు ఇవ్వండి మాస్టర్, నేను కూడా కిక్ చేస్తా మాస్టర్, నేను కూడా ఇలా ఇలా కొడతా మాస్టర్. But it took many years for it to finally happen. I'm not complaining, ఎందుకంటే I finally understand a lot more about cinema and my responsibility as an actor as well. ఇప్పుడు I'm very happy for what has come out. నాకు ఎప్పుడైనా నేను చేస్తా. నాకు I've always been a very active person. When I was చిన్నప్పటి నుంచే గోడ ఎక్కడదాం, like I would climb a tree, I would climb a wall, I would jump, play with the boys. So it was always part and parcel of my life. నేను ఒక టామ్ బాయ్ అని అందరూ చెప్తారు. అండ్ కానీ ఫైట్ సీన్స్ చేయడం, టామ్ బాయ్ ఉండడం చాలా డిఫరెంట్. అది ఇట్స్ వెరీ వెరీ డిఫరెంట్. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. బట్ ఆ ప్రాక్టీస్లోనే ఒక ఇది ఉంది కదా, లైక్ యూ డూయింగ్ సంథింగ్ న్యూ, యూఆర్ ఫైనలీ డూయింగ్ సంథింగ్ యూ వాంట్ టు డూ. సో ఎప్పుడు ఒక యాక్షన్ సీన్ ఉంటే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఐ గివ్ ఇట్ మై 100%. ఇన్ఫ్యాక్ట్ మన దగ్గర చాలా బీటీఎస్ వీడియోస్ కూడా ఉన్నాయి. నేను వెయిట్ చేస్తున్నాను ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, నేను అన్నీ పెట్టేస్తా బయట, బికాస్ ఐ వాంట్ పీపుల్ టు సీ what it takes to get into the skin of such a character, you know. It's not a piece of cake. It's not a walk in the park, for sure. So yeah, ఇలాంటి క్యారెక్టర్స్ నాకు ఇస్తూనే ఉండండి, నేను చేసేస్తా. Nivetha, how was it? How challenging was it? Was it some of part of it? I mean, can you explain? Is there moments now which were very challenging to do those action scenes? Actually, honestly speaking, I think ఇది ఒక మంచి ప్లాట్ఫామ్, బికాస్ నేను అదే ఐ వాజ్ థింకింగ్, మామూలుగా ఏ హీరో అయినా ఒక ఫిల్మ్ చేస్తున్నప్పుడు there's never this question about మీరు యాక్షన్ సీక్వెన్సెస్ ఎలా చేశారండి, ఈవెన్ ఇఫ్ ఇట్స్ ద ఫస్ట్ ఫిల్మ్, అలా ఎవరు అడగరు. బికాస్ ఐ థింక్ ఇట్స్ లైక్ కామన్ దట్ మేల్ ట్రేట్స్లో ఫైటింగ్ అనేది చాలా కామన్గా అలా వచ్చేస్తుంది అనే ఒక థాట్ మనకి ఎప్పుడు ఉంటుంది. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీమేల్స్ మేము ఈజీగా డాన్స్ చేసేస్తాం అనే ఒక ఇది. బట్ ఆనెస్ట్లీ స్పీకింగ్ రెండు కష్టమే అండి, బికాస్ ఇట్స్ లైక్ యాక్షన్ ఇస్ జస్ట్ లైక్ డాన్స్ కొరియోగ్రఫీ. అండ్ నేను ఇక్కడ బాగా నేర్చుకునే ఒక విషయం ఏంటంటే, వైల్ పర్ఫార్మింగ్ యాక్షన్ యూ హ్యావ్ టు యాక్ట్ విత్ యువర్ ఎంటైర్ బాడీ. నేను పంచులు ఇలా ఇస్తున్నాను కాబట్టి నా ఫేస్లో అలా ఉంటే ఇట్ వోంట్ లుక్ గుడ్. సో ఇట్స్ లైక్ వీ హ్యాడ్ టు, నాకైతే ఐ హ్యాడ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. వాళ్ళు ప్రభు అండ్ ప్రశాంత్ అని చెప్పి ఇద్దరు 4 Pillars ఫైటింగ్ అకాడమీ అని చెప్పి ఇన్ చెన్నై, అక్కడ వాళ్ళు బాడీ మూవ్మెంట్స్ నుంచి స్టార్ట్ చేశారనమాట ట్రైనింగ్. సో మనం ఎప్పుడు అబ్బాయిలైనా అమ్మాయిలైనా మనకు ఒక గార్డ్ లాంటిది ఒకటి పెట్టుకుంటాం కదా. సో ఇఫ్ సంబడీ ఈజ్ టచింగ్ యూ ఇన్అప్రోప్రియేట్లీ ఆర్ కమింగ్ ఇన్ టు యువర్ స్పేస్, మనకి అది తెలిసిపోతుంది, దట్ ఫీలింగ్. సో వీ హ్యావ్ టు బ్రేక్ ఆల్ దట్. ఒక ఎక్సర్సైజ్ ఎలా ఉండిందంటే, వచ్చి ఇలా తల మీద ఇలా ట్యాప్ చేస్తూ ఉన్నారు. సో మనకి కోపం వస్తుంది కదా, బట్ విల్ యూ షట్ డౌన్ ఫ్రమ్ ఇట్, ఆర్ మనం ఎలా దానికి రియాక్ట్ అవుతున్నాం అనేది చూడడానికి ఆ ఎక్సర్సైజ్ నుంచి స్టార్ట్ అయ్యి, దెన్ యునో దే టీచ్ యూ హౌ టు రియాక్ట్ విత్ యువర్ బాడీ. పంచ్ చేస్తున్నప్పుడు చేతులు ఎలా ఉండాలి, యునో. అండ్ ఇంకొక ట్రికీ థింగ్ ఈ ఫిల్మ్లో ఏంటంటే, అది వెంకట్ మాస్టర్ చాలా బాగా అర్థం చేసుకుని చేశారు. మనకి ఒక ఫిల్మ్లో ఒక 2 hours స్పేస్ ఉన్నప్పుడు, ఎస్పెషలీ ఇఫ్ ద జానర్ ఇస్ యాక్షన్ కామెడీ, యాక్షన్ మాస్టర్ విల్ బీ ద హీరో ఇన్ ది యాక్షన్ సీక్వెన్సెస్. కానీ వీఆర్ స్టిల్ పోలీస్ ట్రైనీస్. సో వీ షుడ్ నాట్ లుక్ లైక్ అరే వీళ్ళేంట్రా సూపర్ హీరోస్లా కొడుతున్నారు అలాంటి ఒక ఇది కూడా రాకూడదు. దే స్లోలీ గెట్ టు దట్ పాయింట్, కానీ దెర్ ఆర్ ఇన్స్టెన్సెస్ వేర్ దే బేర్లీ ఎస్కేప్. సో అక్కడ ఇట్స్ నాట్ ద ఫైట్ సీక్వెన్స్, ఇప్పుడు ఒక ఫైట్ సీక్వెన్స్ లోపలికి వెళ్ళిపోతున్నాం అని చెప్పి ఆ సీక్వెన్స్ బాగా రావాలి అనేది మాత్రం కాదు ద థాట్. ఇట్ షుడ్ బ్లెండ్ వెల్ విత్ ద స్టోరీ యాజ్ వెల్. సో దాని వెనకాల ఉన్న ప్రయత్నం, వీ ఆల్సో హ్యాడ్ టుగెదర్ అండ్ డిస్కస్ దట్ యునో కొన్ని మూవ్స్
చాలా బాగుంటే వీ షుడ్ సేవ్ ఇట్ ఫర్ లేటర్, ఇప్పుడు అది అవసరం లేదు. సో అలాంటి చాలా హెల్తీ కాన్వర్జేషన్స్ జరిగింది. అండ్ ఇట్ వాస్ నాట్ ఈజీ అండి, వీ హ్యాడ్ టు రియలీ ట్రైన్ ఫర్ ఇట్. ఆనెస్ట్గా క్రెడిట్ సంయుక్తకి వెళ్తుందండి. మేము ఫస్ట్ సుధీర్ని తీసుకొచ్చినప్పుడు ఆన్ బోర్డ్, ఇస్ ఇట్ ఓకే? యా, ఇట్ స్టార్టెడ్ యాజ్ ఎ హీరో జర్నీ ఓన్లీ. ఒకరోజు సంయుక్త అంది, వై డోంట్ వీ థింక్ ఆఫ్ ఇట్ యాజ్ ఏ 2 ఫీమేల్ లెడ్ ఫిల్మ్ అని చెప్పని. దానికి ఫస్ట్ ఓకే అన్నది సుధీర్. ఆనెస్ట్గా దట్ కంప్లీట్ క్రెడిట్ గోస్ టు సుధీర్ బికాస్ హీ టుక్ దట్ రెస్పాన్సిబిలిటీ. హీ సెట్ చాలా బాగుంటుంది ఇది హీరోయిన్ స్టోరీ కింద చేస్తే అని చెప్పని. దట్ ఈస్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్. సంయుక్త అని చెప్పని షీ వర్క్స్ విత్ రాణా అండ్ షీ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఆఫ్ దిస్ ఎంటైర్ జర్నీ, ద ఫౌండేషన్. తను యాక్చువల్గా సాకిని డాకిని అన్న టైటిల్ ఇచ్చింది కూడా తనే. మేము ఏ టైటిల్ హీరోయిన్ పేర్లతో వెళ్దాం, ఆ పేరు ఎలా పెడదాం, అదొక ట్రావెల్ అవుతున్నప్పుడు ఒకరోజు నందికొండ వాగుల్లోన సాంగ్ ఇంది తను గీతాంజలి నుంచి. అందులో సాకినై వస్తా డాకినై వస్తా అని ఉంటుంది. వై డోంట్ వి కీప్ ఇట్ యాజ్ సాకిని డాకిని అంటే అక్కడి నుంచి వి టుక్ ద ఇన్స్పిరేషన్. దట్ ఐడియా వాజ్ గివెన్ బై సంయుక్త. యాక్చువల్గా ఈ పర్టికులర్ ఫిల్మ్లో మేము ఒక క్రైమ్ని అడ్రస్ చేసామండి. అండ్ ద మినిట్ వీ డిసైడెడ్ దట్ ఇట్ ఈస్ ఎ ఫీమేల్ లెడ్ ఫిల్మ్ అనుకున్నాక, సేమ్ ఒరిజినల్లో ఫిల్మ్ యాక్చువల్గా ద క్రైమ్ ఆఫ్ ద హోల్ స్టోరీ ఈజ్ అబౌట్ ఎగ్ హార్వెస్టింగ్. ఈ ఎగ్ హార్వెస్టింగ్ అనేది ఈజ్ డిక్లేర్డ్ యాజ్ ఎ బిగ్ క్రైమ్ ఇన్ ఇండియా ఇన్ December 2021. సో బిఫోర్ దట్ దే వాజ్ అ లాట్ ఆఫ్ స్ట్రగుల్ టు మేక్ ఇట్ ఎ క్రైమ్. అప్పటి వరకు చాలా వరకు చిన్నపిల్లల్ని కానీ ఏదన్నా సరే లేకపోతే అమ్మాయిల్ని కానీ ఏ విధంగా ట్రీట్ చేశారు ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ క్రైమ్ అనేది మీరు ఈ సినిమాలో చూస్తారు. నేను చెప్పకూడదు కానీ ఎగ్ హార్వెస్టింగ్ అన్న ఒక నావెల్ థీమ్ని మిడ్ నైట్ రన్నర్స్ అన్న ఒక కొరియన్ యునో కంట్రీ హ్యావ్ డెల్ట్ ఇట్ వెరీ నావెల్లీ, చాలా బాగా చూపించారు. అది నాకు యాక్చువల్గా ఇన్స్పిరేషన్ ఇచ్చింది. వీ నీడ్ టు బ్రింగ్ దిస్ క్రైమ్ టు దిస్ ఇండియా అని చాలా రీసెర్చ్ చేశాము. దెన్ వీ డిసైడ్ ఎప్పుడైతే అమ్మాయిలు దీనికి లీడింగ్ అయ్యారో యాజ్ ఎ షీరో ఫిలిం, ద హీరోస్ దట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ద షీరో, అండ్ దానికి ఎంతో అర్థం వచ్చింది. ద మీనింగ్ ఆఫ్ ఇట్ వెంట్ టు ఎ వెరీ డిఫరెంట్ లెవెల్ బికాస్ దెన్ ఆ కథలో చాలా పర్సనలైజ్ అయిపోతుంది. ఒక అమ్మాయి వెళ్ళి ఈ పర్టికులర్ కాజ్ కోసం ఫైట్ చేస్తుంది అంటే ఇట్ బికమ్స్ ఎ వెరీ పర్సనల్ స్టోరీ. అక్కడ రన్ టైం తక్కువ ఉంది, ఎగ్జాగరేట్ చేశారండి లేదంటే ఆ రన్ టైం ఉండొచ్చు? ఒరిజినల్లో రన్ టైం తక్కువ ఉంది కదా, 109 ఐ థింక్. 109 కాదండి, ఒరిజినల్ రన్ టైం కూడా కపుల్ ఆఫ్ అవర్స్ ఉంది. యా ఇట్స్. అండ్ మార్నింగ్ నుంచి ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది, సుధీర్ వర్మ గారు ఏదో అప్సెట్ అయ్యారు అందుకే ప్రమోషన్స్లో కనబడట్లేదని. సో క్లారిటీ ఇవ్వండి. సుధీర్ వర్మ గారు ఈ సినిమా January 2020లో స్టార్ట్ చేశారండి. యాక్చువల్గా చెప్పాలంటే September 2019. ఒక డైరెక్టర్ గారిని ఆయనకున్న ఎట్ ద స్టేజ్ హీ ఈజ్ ఇన్ కెరియర్, సినిమా అయిపోయాక మీరు ప్రతిదానికి రండి అనడం కూడా కరెక్ట్ కాదు. ఆయన ఒక పెద్ద సినిమా చేస్తున్నది, మనం కోఆపరేట్ చేసి ఆయనకి సపోర్ట్ చేయాలి, అటువంటిది ఏమీ లేదు. ఐ థింక్ ఆయన September 2019 నుంచి వీ నో ద ఎఫర్ట్ దట్ హీ కమిటెడ్. అండ్ యాక్చువల్గా ఆయనకి 2 years తర్వాత లేదు, 2 years కూడా వెళ్ళిపోయింది కోవిడ్ వల్ల. మనందరం అలా ముందుకు వచ్చి ఒక 2 సంవత్సరాలు అలా మిస్ అయిపోయినాయి. కానీ ఆయనకి ఒక పెద్ద సినిమా అవకాశం రావడం, ఆయన వెళ్ళడం అన్నది యాజ్ సంబడి లైక్ ప్రొడ్యూసర్స్ అండ్ యాక్టర్స్ వీఆర్ వెరీ సపోర్టివ్ ఆఫ్ ఇట్. అప్సెట్ అయితే ఆయన పేరు అది ఉంటుంది కదండి, భలే వాళ్ళు మీరు ఆ మాట అనేస్తున్నారు. యాక్చువల్గా అది చిన్న ప్యాచ్ వర్క్ ఉండే అండి మాకు, ఎందుకంటే అప్పుడు ఆయనకి క్లాష్ వచ్చింది బిట్వీన్, కానీ ఆయన మొత్తం దాన్ని ఓవర్సీ చేశారు. షూట్ అయ్యాక కూడా ఆయన వచ్చి దాన్ని మొత్తం అప్రూవ్ చేశారు. సో విత్ ఆయన సజెస్ట్ చేసిన పర్సన్తోనే మేము వెళ్ళాము. సో రచన గారు, ఇందులో టీజర్స్ చూస్తుంటే ఓసిడి ఉన్న అమ్మాయిగా కనిపిస్తున్నారు. సో రియల్ లైఫ్లో కూడా అలా ఓసిడి? అన్ని యాక్టర్స్ని ఎలాగే క్వశ్చన్స్ అడుగుతారా మీరు? యాక్టింగ్ చేస్తున్నామండి అక్కడ, అలాంటి క్వశ్చన్సే ఉన్నాయా? నో, జనరల్గానే అడుగుతున్నా. చాలా we have a film that's actually showing women in a good light. దాంట్లో తీసుకొని నా క్యారెక్టర్ గురించి ఓసిడి గురించి అడుగుతున్నారు ఏంటండి? యాక్టింగ్ చేస్తున్నానండి అక్కడ. లేదు, క్యారెక్టర్ చెప్పినప్పుడు ఐఎమ్ హైజీనిక్ పర్సన్, బట్ ఓసిడి లేదండి నాకు, అలాంటి సైకలాజికలీ ఇష్యూస్ లేదండి.
ఆబ్వియస్లీ అవేర్నెస్ ఉంది అందరికీ, బట్ ఐ డోంట్ హ్యావ్ అన్ ఒబ్సెసివ్ కంపల్షన్ డిసార్డర్. ఓసిడి ఫుల్ ఫామ్ తెలుసండి మీకు? డిసార్డర్నే వస్తుంది ఎండ్లో. సో నో, ఐ డోంట్ హ్యావ్ ఓసిడి. ఐఎమ్ జస్ట్ యాక్టింగ్ యాజ్ దామిని హూ హ్యాస్ ఓసిడి. నేను ఎలా ఆన్సర్ చేయాలని అంతే, అయిపోయింది కదా, ఆన్సర్ అయిపోయింది కదా. మీ పేరేంటండి? రాజేష్. రాజేష్. అండ్ ఏ మీడియా Actually, నుంచి? కాదు కాదు, చెప్పు ఏ మీడియా? 1 minute. నేను డిజార్డర్ అంటే అది సినిమాలో చేస్తారు, బట్ నేను ఎగ్జాక్ట్లీ నా క్వశ్చన్ ఏంటంటే, ఆ ఓసిడి ఇప్పుడు క్యారెక్టర్ చేశారు కదా, సో రియల్ లైఫ్ లో కూడా అంత హైజీనిక్ గా ఉంటారా అని. అదే తను చెప్పినట్టు కోవిడ్ తర్వాత అందరం ఇప్పుడు మీ ఉంటున్నాం. క్వశ్చన్ చూడండి, యా, హైజీన్ వచ్చింది కదా. యా, అదే కోవిడ్ తర్వాత ఇప్పుడు అందరం ఉన్నాం కదా, సో ఆబ్వియస్లీ నేను కోవిడ్ ముందు కూడా ఐఎమ్ వెరీ హైజీనిక్ పర్సన్. ఎందుకంటే ఐ బిలీవ్ ఒక అమ్మాయికి హైజీన్ చాలా ముఖ్యం అండి. గెటింగ్ సంథింగ్ లైక్ యూటీఐ, ఆల్ ఆఫ్ దట్ మేల్స్కి అది ఉండదు, బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ ఫీమేల్ టు కీప్ హర్ ఫీమేల్ ప్రైవేట్ పార్ట్స్ clean. It's very important to stay hygienic. It's very important to wash your hands. It's very important to make sure that you're being hygienic. యాక్చువల్లీ డిజార్డర్ గురించి. Thank you, Rajesh garu. అవునండి. ఇట్ ఈస్ డిఫికల్ట్. థ్యాంక్ యూ యాక్చువల్లీ ఫర్ దాట్. ఎందుకంటే అమ్మాయిలు యాక్షన్ చేసేటప్పుడు మన ఇండస్ట్రీలో ఉన్న ఫైట్ మాస్టర్స్ అందరూ మేల్. సో at one point I feel like understanding the female body is something they have to pay attention to, which is very interesting to see. Venkat Master kuda I don't know Venkat Master has done a full fledged females to fight ila, you know, and it's very interesting because ayana teeskunna time, he took his time to make us understand, and his assistant Suresh and the rest of them వాళ్ళందరూ చాలా టైం పెట్టి they made us understand what it is. If they felt like మాకు issues ఉన్నాయి, they helped us with it. స్ట్రెచెస్ కానీ ఎలాంటి స్ట్రెచెస్ చేయాలి, కిక్ రావాలంటే ఎలాంటి స్ట్రెచెస్ చేయాలి. సో ఫ్రమ్ ద బేసిక్స్ దే మేడ్ షూర్ దట్ దే డిడ్ంట్ మేక్ us feel like ఓ ఇది మీకు రాదని. They made us feel empowered, which is very important for men, I feel, in the society, to also make not just women, to make other women feel empowered. Kani if men also do it, it's beautiful. So it was very interesting. Endukante we spent about 1 week. Did we do 1 week of fight training for the, yeah, at least 10 days, no, for the, yeah. So రోజు ఇక్కడ రామానాయుడు స్టూడియోస్కి వచ్చి they've set up a little place, ropes తో అన్ని and mattresses తో, and it was exciting to do it. So yes, it is difficult, it is tough. Ropes అవన్నీ మార్క్స్ అని వచ్చేస్తాయి. We would generally hear the heroes, the co-stars saying, oh, you know, ఇవాళ ఇది అయింది, ఇవాళ అది అయింది. సో this time it was us saying, you know, నా నీ పోయింది, ఓ ఇది అయింది, నాకు షిన్ మీద వచ్చింది. So it's nice to be in that position, you know. Regina, చెప్పండి. లేడీ ఓరియంటెడ్ సినిమాలు మన లేడీ అమితాబ్, విజయశాంతి గారి దగ్గర నుంచి చాలా మంది చేస్తూ వస్తూ ఉన్నారు. వాళ్ళని ఎవరినైనా ఇన్స్పిరేషన్ తీసుకుని ఈ సినిమా చేసే ముందు కథ విన్న తర్వాత కానీ వాళ్ళు ఏమైనా ఇన్స్పిరేషన్ తీసుకుని చేశారు అనుకోవచ్చా? వాళ్ళు మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ చెప్పవచ్చా సినిమాలు అంతకుముందు చేసిన ఉమెన్ లేడీస్? విజయశాంతి గారు is obviously an inspiration అండి. ఎందుకంటే anything police related and anything action related for any actresses, any heroines, అందరూ విజయశాంతి గారు గురించి మాట్లాడతారు. I have seen many videos of her online. వెళ్ళి చూసి it was definitely very inspiring. ఎందుకంటే అప్పుడు చేశారు ఆవిడన, ఇప్పుడు మేము చేస్తున్నాం. అండ్ మధ్యలో ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది నాకు తెలీదు. I don't know why everyone's not giving females and heroines more opportunities to explore ilanti idi, but a lot of the actresses have been not just in terms of action but also
ముందు చాలా బ్యాక్ ఇన్ ది 80s అండ్ ఎర్లీ 90s చాలా మంది హీరోయిన్స్ వాళ్ళు they've been the solo leads of a film. Majjalo there's been a lot of other things that have changed, and I feel like that change inka mali vastundi, where you know now people are, see, at the end of the day cinema is a mix of art and business andi. So ఇప్పుడు ఒక హీరోయిన్ మీద డబ్బు పెట్టాలంటే ద ప్రొడ్యూసర్ హ్యాస్ టు బీ షూర్ దట్ దే గోయిన్ మేక్ ద మనీ, రైట్? అండ్ ఐ థింక్ దట్ ఈస్ స్లోలీ బిల్డింగ్ నౌ. అండ్ ఇలాంటి సినిమా రావాలి, సక్సెస్ రావాలి, అండ్ దట్స్ వెన్ ద చేంజ్ విల్ బీ సీన్. అండ్ ఓన్లీ సక్సెస్ బ్రింగ్స్ అబౌట్ అ చేంజ్, రైట్? సక్సెస్ లేదంటే చేంజ్ ఉండదు. సో యా. మీరు ఇంతకుముందు సినిమాలు చేసినప్పుడు కానీ లేదా ప్రెస్ మీట్లు కానీ ఇంత ఎగ్జైటింగ్ ఇప్పుడు నేను చూడాల. అసలు ఈ సినిమా నేను వచ్చినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తాను, చాలా ఎగ్జైటింగ్, చాలా ఎందుకు అంత ఇన్వాల్వ్మెంట్, అంత ఎగ్జైటింగ్గా ఉంది అనుకుంటే? బికాస్ ఐ ఫీల్ లైక్ ఫస్ట్ టైం ఎవరు మీ మీద ఆ నమ్మకం పెట్టి ఒక మూవీ తీస్తే, లైక్ ఐ సెడ్, ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఆర్ట్ అండ్ బిజినెస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. సో నా తరపు నుంచి నేను ఏం చేసుకోవచ్చు నేను చేస్తాను. And I'm so happy that, you know, Sunitha garu, Suresh garu, everyone has put that namakam on us. Like, okay, we'll idaruto oka movie cheddam. We will try. Aa prayatnam unte we can do. So that's why I'm so excited. Idi local nunchi vastundi. Chala genuine ga, pure ga undi idi. So thank you for noticing it. సునీత గారు, చాలా హ్యాపీ అమ్మ ఉమెన్గా మీరు ప్రొడ్యూసర్గా చేయటం. ఈ మధ్యన కూడా చాలామంది ఉమెన్గా ప్రొడ్యూసర్లు చాలామంది చేస్తారు. కానీ మీరు ఇందాక ఫస్ట్ చెప్పిన ఆన్సర్లో మాత్రం చిన్న ఇది అనిపించింది. బాహుబలి తర్వాత అసలు తెలుగు ఇండస్ట్రీనే చాలామంది అదర్ లాంగ్వేజ్ వాళ్ళు ఫాలో అవుతున్నారు, ఇంక్లూడింగ్ బాలీవుడ్తో సహా. అలాంటప్పుడు అంటే కథల కొరత అనేది ఎక్కడైనా ఉంటుంది, కానీ అసలు తెలుగులో కంటెంట్ రైటర్ లేరు, సరిగ్గా ఇది లేదు. మీరు సమాధానం చెప్పడం ఎందుకు అంతలా మీరు రియాక్ట్ అయ్యారో నాకు అర్థం కాలేదు. దానికి సమాధానం చెప్పండి. చాలా పెద్ద క్వశ్చన్ అడిగారు, టైం సరిపోదేమో చెప్పాలి అంటే. ఆనెస్ట్గా చెప్పాలి అంటేనండి, తెలుగు సినిమాని ఇప్పుడు ఒక కమర్షియల్ సెన్స్లో, ఒక సక్సెస్ సెన్స్లో ఇంటర్నేషనల్గా తీసుకెళ్ళింది రాజమౌళి గారు. అలాంటివి మనం ఎన్ని చేయగలం అని చూసుకుంటే, ప్రతిసారి రోజుకు వారానికి ఒకరు బాహుబలి మనం చేయలేం, కరెక్ట్? అందులో ఇలాంటి సినిమాలు కూడా ఈ మధ్య కంటెంట్ గురించి చాలా హిట్లు అవుతున్నాయి కదా, అన్నీ చాలా ఉన్నాయి. ఇంకొన్ని చెప్పండి నాకు. అంటే ఇట్లా ఒక రెగ్యులర్ యావరేజ్ ఆడియన్స్, ఇవన్నీ ఒక వాట్ ఐ కాల్ ఎస్ ఎ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. ప్రతిదీ ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్గా చేయాలి అంటే ఇట్ టేక్స్ ఎ సర్టన్ బడ్జెట్స్. అసలు పాన్ ఇండియా కాన్సెప్ట్ని ఎత్తింది మన తెలుగు వాళ్ళమే. దట్ వీ హ్యావ్ టు ఫీల్ వెరీ. ఒకప్పుడు తెలుగు నుంచి, తమిళ నుంచి సినిమాలు తీసుకెళ్ళి హిందీలో చేసేవాళ్ళు. ఇప్పుడు మనం చేసిన సినిమాలే అన్ని చోట్ల రిలీజ్ చేస్తున్నాం. బట్ అలాంటివి మనం ఎన్ని చేయగలం? ఇప్పుడు ప్రతి ఒక్క రైటర్ మాకు వస్తారు, వచ్చి మేడం ఇంకో బాహుబలి చేద్దామా అంటారు, ఇంకో కార్తికేయ చేద్దామా అంటారు. తను అన్నట్టుగా ఒక బిజినెస్ వర్కౌట్ అవ్వాలి అంటే ఒక బడ్జెట్లో ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమాని చేయగలగాలి. కానీ ఇవన్నీ బడ్జెట్ రిస్క్ సినిమాలు అని చెప్పని ఈవెన్ బిఫోర్ రిలీజ్ మీకు తెలుసు. అందరం ఇండస్ట్రీలో ఉండి టెన్షన్గా ఇది వర్కౌట్ అవ్వాలని మన అందరం పూజలు చేసిన రోజులు ఉన్నాయి, ఆర్ఆర్కినూను అన్నిటికీ. కానీ ఉన్న 52 వీక్స్లో మనకి ఎన్ని సినిమాలు అలా రిలీజ్ చేయగలం మనం? అదే లెవెల్లో ఎలా చేయగలం? అదే లెవెల్లో ఉన్న డైరెక్టర్లు మనకి ఎంతమంది ఉన్నారు? సో ఒక లిమిటేషన్ అంటూ పెట్టుకుని మనం నెంబర్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ చేసుకుంటే ఒక మంచి కథని రాయడానికి, కథ అన్నది కూడా ఒక జర్నీ అండి. కూర్చుని టకటక రాసేసేయలేం కదా. ఒక విజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, ఇప్పుడు రాజమౌళి గారు, విజేంద్ర ప్రసాద్ గారు కాకుండా ఎంతమంది కొత్త కొత్త రైటర్స్తో కథలు తీసుకున్నారు. ఒక నమ్మకం ఉంటుంది, ఒక నమ్మకం కలుగుతుంది ఒక రైటర్తో వర్క్ చేస్తున్నప్పుడు. నేను అంటుంది అది కూడా ఒక క్రాఫ్ట్. ఇప్పుడు ఈరోజు మేము ఒక వెంకట్ మాస్టర్ గారు చేసి వీళ్ళతో వెళ్తున్నప్పుడు, ఒక యాక్షన్ మాస్టర్ అనేది ఒక క్రాఫ్ట్ని చేస్తున్నప్పుడు అమ్మాయిలతో ఎంత జాగ్రత్తగా చేస్తారు అంటే, ఐ నో ద కేర్ దట్ వెంట్ ఇన్. మీరు విజయశాంతి గారు అన్నారు, అప్పుడు మీరు యాక్షన్ తీసుకుంటే, ఇప్పుడు యాక్షన్ తీసుకుంటే, ఇప్పుడు మన తెలుగు ఆడియన్స్కి ఎక్స్పోజ్ అయిన ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటి కొన్ని యాక్షన్స్ తీసుకుంటే, ఆ యాక్షన్స్కి ఇద్దరు అమ్మాయిలు ఎలా మ్యాచ్ చేయాలి అని తీసుకుంటే, బికాజ్ ఒక పంచి కొడుతున్నప్పుడు అది కరెక్ట్గా ఉండాలి. ఆ క్రాఫ్ట్ చాలా మారుతుంది. సేమ్ ఈజ్ రైటింగ్ అండి. బికాజ్ నేను కూడా ఒక రైటర్ని, నాకు తెలుసు వాట్ ఇట్ టేక్స్ టు బి ఎ రైటర్. నేను మీకు కొత్తగా చెప్పక్కర్లా, నా కెరియర్ ఫస్ట్ నుంచి మీరు నన్ను చూశారు. నేను వెంకటేశ్వర గారు, పరుచూరు వెంకటేశ్వర గారు కాళ్ళ దగ్గర కూర్చుని ఈనాడు పేపర్ చదివాను. అప్పట్లో తెలుగు సరిగ్గా రాక, ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్నాను.
అదొక జర్నీ. మనం తప్పకుండా అక్కడికి చేరుతాం. రేపు నా గోల్ ఏంటంటే ఒక కొరియా వాళ్ళు వచ్చి మన దగ్గర కథను తీసుకోవాలి. యాక్చువల్గా వాళ్ళు నాకు ఫోన్ చేశారు, ఆర్ఆర్ఆర్ అమ్ముతారా, వీ వాంట్ టు మేక్ ఇట్ ఇన్ కొరియా అని చెప్పాను. అండ్ ఐ కైండ్ రీచ్డ్ అవుట్ రాజమౌళి గారు. సో నేను అంటుందంటే ఆ స్టేజ్కి మనం వస్తాం, కానీ దానికి కూడా మనం కూడా ఒక మంచి కథ ఇలా కూడా చేయొచ్చు అని ఒక ఇన్స్పిరేషన్ చూపించాలి కదా. మై జర్నీ ఇస్ దట్. అది నివేద, ఇంతకుముందు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు మీకు. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? ఫర్దర్గా ఇట్లాంటి యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు అడిగితే మీరు చేస్తారా? అంటే హీరోయిన్లు అనగానే సాంగ్స్కి సీన్స్ వరకు పరిమితం అవుతారు కదా, అప్పటికప్పుడు చేంజ్ చేస్తుంది మీ ఫీలింగ్ చెప్పండి. ఖచ్చితంగా చేస్తాను సార్. అంటే నేను ఈ ఫిల్మ్ చేసిన తర్వాత కంటిన్యూస్గా ఈ ఫైటింగ్కి అసలు ఎలాంటి ట్రైనింగ్ జరిగిందో అది కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాను. బికాజ్ ఫైట్ అనేది డిడ్ నాట్ జస్ట్ హెల్ప్ మీ విత్ అక్కడ పంచులు వేయడం, కిక్లు వేయడం, దానికన్నా మన పాస్చర్ని కరెక్ట్ చేసుకోవడం, డాన్స్కి కూడా ఎక్కువ గ్రేస్ నేర్పించింది అనమాట త్రూ ఫైట్. సో నాకు తెలుసు చాలామంది, ఇంక్లూడింగ్ వెన్ ఈ ఫిల్మ్ చేస్తున్నానని సైన్ చేసిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు షాక్ అయింది, సాకిని డాకిని ఆ పడం, లైక్ ద మూవీ నేమ్ ఇస్ సాకిని డాకిని. దట్ వాస్ ద ఫస్ట్ క్యూరియాసిటీ. ద సెకండ్ థింగ్ వాజ్ యు ఆర్ డూయింగ్ యాక్షన్, అదే వచ్చిందనమాట. I don't know if it came from a place of doubt or it came from a place of surprise, but rendu I am happy to accept both. I'm more than happy to accept both. ఎందుకంటే నేను నా పర్సనల్ లైఫ్లో నేను ఎలా ఉన్నానో అది నాది, బట్ వాట్ ఐ ఆమ్ ఆన్ స్క్రీన్ ఇస్ ఫర్ ది ఆడియన్స్. సో అక్కడ మాత్రం నా వర్క్లో అసలు ఏ తేడా రాదు. I will make sure of that and I will fight for that throughout my ఇది. And that is my work also as an actor కదా, to constantly make progress. నేను ఒక ఫిల్మ్ తర్వాత ఇంకొక ఫిల్మ్లో నా కోసం ఎవరైనా డబ్బులు పెట్టి థియేటర్కి వెళ్ళి ఫిల్మ్ చూస్తున్నారంటే ఐ వాంట్ ఇట్ టు బి వర్తీ ఆఫ్ దట్ టైమ్. సో ఓకే, ఈ ఫిల్మ్ వెళ్ళి చూద్దాం, ఎలా ఉందో చూద్దాం అని చెప్పి ఎవరైనా వెళ్తున్నారంటే ఐ వాంట్ దెమ్ టు ఫస్ట్, ఇఫ్ దే ఆర్ క్యూరియస్ దట్ నివేత ఫైట్ చేస్తుందా, ఎలా ఉండబోతుంది అనగానే ఐఎమ్ హ్యాపీ దట్ దే ఆర్ క్యూరియస్. If they think it is not up to the mark, I will take it. If they think it is great, I'll be happy. But naku telusu the kind of work that went into it. Naku telusu the kind of perfection I tried to seek in the small time that I had. There's a lot of room for improvement, ఖచ్చితంగా. కానీ I'm more than willing. ఇప్పుడు మీరు చూస్తే కూడా నాకు ఒక ప్యాటర్న్ లాంటిది ఏమీ నేను సెట్ చేయనండి. నాకు లైక్ ఇప్పుడు ఇలాంటి ఫిల్మ్ చేశాను కాబట్టి నెక్స్ట్ ఫిల్మ్ ఇలా చేయొచ్చు. ఇప్పుడు నా నెక్స్ట్ ఫిల్మ్ గురించి మీరు అడిగారంటే ప్రాబబ్లీ మీరు షాక్ అవుతారు, బట్ ఇట్ విల్ బీ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్. అది కూడా ఒక నేను డిఫరెంట్ ఫిల్మ్సే చేస్తాను అనేది కూడా ఒక ప్యాటర్న్ కాదు. సంథింగ్ దట్ ఎక్సైట్స్ మీ చేయాలని ఎప్పుడు అనిపిస్తుంది. అండ్ మీరు వచ్చి చూసేటప్పుడు యూ షుడ్ ఆల్సో ఫీల్ లైక్ ఓకే ఇది కొత్తగా ఉంది అన్నట్టు. సో రేపు ఇఫ్ దెర్ ఆర్ మోర్ యాక్షన్ ఫిల్మ్స్ కమింగ్ మై వే, ఐల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు డూ ఇట్. అదే కదా నేను చెప్పాను, వెన్ ఐఎమ్ హియర్ ప్రమోటింగ్ అ ఫిల్మ్, వెన్ ఐఎమ్ నాట్ షూటింగ్ ఫర్ అ ఫిల్మ్, ఇట్ ఈస్ మై టైమ్ ఆఫ్. అప్పుడు నా పర్సనల్ లైఫ్లో నేను ఎలా ఉన్నానో దట్ ఈస్ అబ్సల్యూట్లీ అప్ టు మీ. బట్ నా ఫిల్మ్ రిలీజ్ అవుతున్నప్పుడు నా వర్క్లో ఏదైనా తేడా వస్తే ఖచ్చితంగా మీరు నన్ను అడగొచ్చు. అక్కడ మాత్రం ఐ విల్ మేక్ షూర్ దట్ nobody will be able to question my work there. I will try my best to do that. One last question, please. Basically, this is, I mean, based on this interview, you know, we've talked about stereotypes and we've addressed a lot of stereotypes. So, అలాంటప్పుడు మేజర్ స్టీరియోటైప్ ఏంటంటే ఒక ఫీమేల్ లీడ్ ఉన్న ఫిల్మ్స్ వర్క్ అవ్వవు అన్న ఒక దాంతో there have not been many films being made as there has been a major gap. So, from where did you kind of try, I mean, what was the process of trying to break that at every step in the making of the story so that it is not stereotypically women film, and also trying to make it a commercial success? ఎందుకంటే ఇప్పుడు అదే కదా మేజర్ ఛాలెంజ్. Films are not doing good at the box office and people are trying to create lot of formulas for making it a success. So what was your formula and process has been like? పర్టికులర్గా ఈ సినిమాకి వస్తే మటుకు ద జర్నీ వాజ్ దేర్ ఈవెన్ బిఫోర్ ఆల్ ఆఫ్ దిస్ అండి. దట్ హ్యాపెన్ డ్యూరింగ్ కోవిడ్ కానీ బాక్స్ ఆఫీస్లో ఎప్పుడు అవుతున్నది కానీ. నాకు ఎప్పుడు ఉండే నమ్మకం ఏంటంటే యాజ్ ఎ తెలుగు ఆడియన్స్ మైసెల్ఫ్, ఒక మంచి కథనిస్తే తెలుగు ఆడియన్స్ తప్పకుండా చూస్తారు. అది ఫినామినల్గా ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్స్ ఎ ప్రూవ్ అండ్ ట్రాక్ రికార్డ్. ఆనెస్ట్గా చెప్పాలి అంటే
దానికి మేము ఒక రీసెర్చ్ కూడా చేసాం. ఆడియన్స్ సినిమాలన్నీ కూర్చొని అందరూ కూర్చొని చూసాం, ఇది మనం వెళ్తామా అని చెప్పని. దానికి నేను మీకు చెప్పక్కర్లేదు కారణాలు. కోవిడ్ టైం ఇచ్చింది కదండి. సో ఈ సినిమాలో ఫస్ట్ నుంచి నాకు నమ్మకం ఉన్నది కథ మీద, మేము చెప్పాలనుకున్న ఒక స్టైల్ మీద, ఈ అమ్మాయిలిద్దరి మీద. వాళ్ళు పెట్టిన ఎఫర్ట్, వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్, ఇట్ వాజ్ నాట్ ఈజీ. అంటే వాళ్ళు ఏదో చిన్న స్క్రాచెస్ అవి అని అంటున్నారు, కానీ వాళ్ళకి పెట్టిన వెంకట్ మాస్టర్ గారు, సుధీరు పెట్టిన రిజిడ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రెన్యూస్, బికాస్ వీ వాంటెడ్ టు గెట్ దట్ పంచ్ రైట్. బికాస్ మాకున్న ఈ ద కైండ్ ఆఫ్ ఎ క్వాలిటీ లెవెల్ వీ వర్ లుకింగ్ ఎట్ ఈస్ వెరీ ఇంటర్నేషనల్. అది ఎక్కడ మిస్ అవ్వకూడదు. ఎంతోమంది ఫీమేల్ యాక్ట్రెస్ ఇన్ అవర్ కంట్రీ ఆల్సో ఆర్ ట్రయింగ్ టు డూ లాట్ ఆఫ్ యాక్షన్, ఇంక్లూడింగ్ సమాంతా. దే ఆర్ సెట్టింగ్ అప్ ఎ వెరీ ఫినామినల్ ట్రాక్ రికార్డ్. మాకు వీ వాంటెడ్ టు డూ బెటర్ దాన్ దట్ ట్రాక్ రికార్డ్. అండ్ ట్రస్ట్ మీ, ఇప్పటికి ఈ సినిమా నేను అట్లీస్ట్ పోస్ట్ అంతా పక్కన పెట్టేస్తే ఒక 20-25 సార్లు చూస్తుంటాను. యాజ్ ఎ ప్రొడ్యూసర్ చూడాలి ప్రతిసారి నాకు వాళ్ళు పెట్టిన హార్డ్ వర్క్లో కొత్తదనం కనిపిస్తుంటుంది. నివేతాలో ఎక్స్ప్రెషనే కానివ్వండి, రెజినాలో రియాక్షనే కానివ్వండి, తను చేసే కిక్కే కానివ్వండి, తను ఇచ్చే పంచే కానివ్వండి, మీకు ఆ ప్రతి ఫ్రేమ్లోనూ మీకు ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. సో లాట్ ఆఫ్ ఎఫర్ట్ వెంట్ ఇన్ టు ఇట్, అండ్ ప్లీజ్ డోంట్ మిస్ ఇట్ ఆన్ September 16th.